నమ్మగలిగేలా ఈ దేశంలో ఏం జరుగుతోంది? ఒక్కో పనికి ఒక ధర. నా పిటిషనర్ని ఆల్రెడీ మోసం చేసి చట్ట వ్యతిరేకంగా శరీర భాగాన్ని దొంగిలించడమే కాకుండా వీళ్లు ప్రాణాలతో ఉండగానే చంపేశాడు ఒక కౌన్సిలర్. దానికే ఇప్పటి వరకు న్యాయం దొరకలేదు. ఇప్పుడు ఆ శవం దగ్గర కూడా కిడ్నీ దోచేయాలని చూస్తున్నారు ఒక మంత్రి. ఈ సిస్టంలో ఇలాగే జరుగుతోంది మై లార్డ్. వీళ్లలాగే ఆ ఊళ్ళో ఇంకా ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. అందరూ పేదవాళ్లే, అందులోనూ ముఖ్యంగా స్త్రీలు. పేదరికాన్ని, అప్పుల్ని ఉపయోగించుకుని శరీర భాగాల్ని అమ్ముకుంటేనే బతకగలమనే పరిస్థితులకి నెట్టేయడం ఒక సంఘ విద్రోహ చర్య. మై లార్డ్, రక్త సంబంధీకులు లేక ఇష్టపడిన వాళ్ళు ఆర్గన్ కమిటీ రూల్స్ ప్రకారమే కిడ్నీని దానం చేయగలరు. అలా కాకపోతే బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ల దగ్గర నుంచి అవయవం కావాలని ప్రభుత్వానికి విన్నపించాలి. అలా విన్నపించుకున్నా కొన్ని నెలల పాటు, సంవత్సరాల పాటు కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. మన దేశంలో లక్షల మంది ప్రజలు అలాగే విన్నపించుకుని తమ వంతు కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే కేంద్ర మంత్రిని కూడా ఎదురు చూడమనండి. డబ్బు, అధికారం ఉన్న వాళ్ళకి చట్టాలు వేరైతే ఇదేం ప్రజాస్వామ్యం?